ఆకలేస్తుందిరా. 2 గంటల లంచ్ బ్రేక్ ఏదో నా కొడుకులు. స్కూల్లోనే బెస్ట్. 12 గంటలకు ఇచ్చేవాళ్ళు హ్యాపీగా. ఏం చేస్తున్నావు వంట? పప్పు చేస్తున్నా. ఇంకా ఇంకా పప్పు, పెరుగు ప్యాకెట్ ఉంది, పెరుగు తినేద్దాం, సరిపోతుంది. పప్పు పెరుగా ఏంటే? అసలు భోజనం అంటే ఎలా చేయాలో తెలుసా? మినిమం 3 కూరలు, 2 పొళ్ళు, 2 పచ్చళ్ళు, సాంబారు, రసం, ఆ తర్వాత పెరుగు. ఏవండి, మనం మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నామా? అదేందే? లేకపోతే పెళ్లికి ఆర్డర్ చెప్పినట్టు నీ చెప్తుంటేను 12:30 అవుతోంది. ఈ టైంలో ఎవరైనా తింటారా? తింటే మాత్రం అరుగుతుందా? ఆకలేస్తుందిరా. 2 గంటల లంచ్ బ్రేక్ ఏదో నా కొడుకులు. స్కూల్లోనే బెస్ట్. 12 గంటలకు ఇచ్చేవాళ్ళు హ్యాపీగా. మన స్నాక్స్ బ్రేక్ కూడా ఉండేది. పొద్దున ఎప్పుడో తింటాం టిఫిన్. ఇంతవరకు ఆకలి కూడా ఎందుకుంటుందే? ఏం మనుషులంతా అసలు ఎట్లుంటారు వీళ్ళంతా? నాకు అర్థం కావట్లే ఆకలి లేకుండా. ఓ పని చేద్దాం, మెల్లగా ఆర్డర్ పెట్టుకుందాం, తర్వాత చూసుకుందాం. ఏమున్నాయి? యా సమ్ ప్రాబ్లం. యా అయిపోయిందిలే. ఏంటి ఇంకా రాలేదు? హలో, ఆఫీస్ బయటే ఉన్నారా భయ్యా? నేను అతన్ని పంపిస్తాను, అతనికి ఇచ్చి పంపించేయండి. థ్యాంక్ యూ. రామ్ ఇట్రా. చెప్పండి సార్. బయట ఆర్డర్ వచ్చి ఉంటుంది, తీసుకొనిరా. లోపలికి పర్మిషన్ లేదు కదా సార్. పర్మిషన్ ఎంత? పర్మిషన్ నేను చెప్తున్నా కదా, వెళ్ళి తీసుకురా. ఏమే అంటే నాకు ప్రాబ్లం అవుతుంది సార్. తొక్కలో ప్రాబ్లం నేను ఉన్నా అని చెప్తున్నా కదా, నువ్వు తీసుకురా, నేను చూసుకుంటా. బో సరే సార్. ఫుడ్ తినాలని కూడా పర్మిషన్ అంటే వాళ్ళకి తొక్కలో అది. హే రాము, హ్యాపీ బర్త్డే. మనల్ని కూడా ఇవ్వాల్సింది అందరికి. ఏంటో. అబ్బా, ఈరోజు ఏం వంట చేయాలి? ఇంట్రెస్ట్ కూడా లేదు. సరే, పప్పు చేసేస్తా, తినేస్తాడు. పోపు కొంచెం ఎక్కువ వేస్తే బాగానే ఉంటుందిలే. అబ్బా, ఏం చేస్తున్నావు వంట? పప్పు చేస్తున్నా. ఇంకా ఇంకా పప్పు, పెరుగు ప్యాకెట్ ఉంది, పెరుగు తినేద్దాం, సరిపోతుంది. పప్పు పెరుగా ఏంటే? అసలు భోజనం అంటే ఎలా చేయాలో తెలుసా? మినిమం 3 కూరలు, 2 పొళ్ళు, 2 పచ్చళ్ళు, సాంబారు, రసం, ఆ తర్వాత పెరుగు. ఏవండి, మనం మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నామా? అదేందే? లేకపోతే పెళ్లికి ఆర్డర్ చెప్పినట్టు నీ చెప్తుంటేను ఒక పూటకి ఇంట్లో ఎవరైనా నిన్ను చేసుకుంటారా? ఏదో ఒక కూర చేసుకుని తినేస్తారు. సర్లే, పప్పు అంటున్నావు కదా, చికెన్ కర్రీ చేస్తే బాగుంటుంది. మళ్ళీ చికెన్ కర్రీ ఏంటండి? ఏంటే వెజ్ అంటే వెజ్ చేయలేనంటావు, నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ చేయలేనంటావు. ఆఫ్టర్ ఒక చికెన్ కర్రీనే కదా అడిగింది, అది కూడా చేయలేవా? మీరు పొద్దున ఏం తిన్నారు? పొద్దునంటే 2 దోశలు, 3 ఇడ్లీలు. మైసూర్ బజ్జీలు? మైసూర్ బజ్జీ అంటే అది మామూలే. మసాలా వడ? మసాలా వడ అంటే అది కామన్ ఐటమే కదా. అయినా ఏంటి నువ్వు, ఎవరన్నా మూడు తింటే ఆనందంగా ఫీల్ అవుతారు కానీ ఇలా దిష్టి పెట్టు. ఛీ! అబ్బా, ఏంటండి ఇన్ని చేయాలంటే ఓపిక ఉండొద్దు. చికెన్ కర్రీ ఏముంది, 4 ముక్కలు తరిగేసి గ్రేవీ వేసి చేస్తే అయిపోతుంది. దానికి కూడా అబ్బా నసగద్దండి, చేస్తాను. తొందరగా చేసి తీసుకురా. అబ్బా, ఎప్పుడు తిండి 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 తిండిపోతు మనిషి. ఏమన్నా సాస్తో నంచుకుంటే ఆ టేస్టే వేరు. తొందరరా. వస్తున్నా. మెత్త మెత్త మొక్కలే. ఇది ఎక్కడుందో. లివర్ లివర్ వేస్తున్నా, తినండి. వేస్తున్నా. మెత్త మొక్కలు ఉన్నాయి కదా, అవి చూడు. ఏం కర్రీ తక్కువ చేసుకున్నావు, నీకు వద్దా?
మీరు తినండి. ఓయ్ గ్రేవీ వేస్ట్ అయిపోతుంది. పప్పు కొంచెం మిగిలినట్టుంది కదా, అది నువ్వు తినేసేలే, మళ్ళీ నాకు హెవీ అయిపోతుంది. సరే. ఇంకా చికెన్ మిగిలింది కదా, రాత్రి పకోడా చేసే, చికెన్ పకోడా. సాయంత్రమా? లివర్ ఫ్రై, మటన్ తీసుకొచ్చేదా? ఇంకా రోజు చికెన్ తింటున్నాం, వేడి చేస్తుంది. మటన్ తిందాం, బోన్స్ కూడా మంచిది కదా, చాలా రోజులు తిని కూడా. ఇంత లిస్ట్ చెప్తున్నాడే. మటన్ సూప్ తలుచుకుంటేనే ఇప్పుడే తినాలనిపిస్తుంది. మరి సాయంత్రానికి ఏం చేయమంటారు? చెప్పా కదా, సాయంత్రం చికెన్ పకోడా ఒకటి, లివర్ ఫ్రై ఒకటి, మటన్ తెస్తాను, బోటీ చేసుకుందాం. మళ్ళీ నైట్కి కావాలంటే మటన్ ఉంటుంది కదా, ఫిష్ చేసుకుందాం, ఫిష్ ఫ్రై చేసుకుందాం. అన్నీ ఈరోజేనా? అన్నీ ఈరోజు ఎందుకు చేసుకుంటామే? ఈరోజు ఫిష్ ఫ్రై చేసుకుంటాం, రేపు చేపల పులుసు చేసుకుంటాం. పిచ్చి మొహమా. అపోలో ఫిష్ మొన్న మా ఫ్రెండ్ మార్కెట్ నుంచి తెచ్చాడు, ఎక్సలెంట్గా ఉందంటే టేస్ట్. వాడు ఆఫీస్ తీసుకొస్తాడేమో అనుకుంటా, తీసుకునే రాడు. మనం చేసుకోలేమా ఇంట్లో? చేసుకుందాం. అంతే కదా. నిద్ర రావట్లా, ఆకలేస్తుంది, మనం తోద్దాం లోపలికి. సర్లే, ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకుని తిందాం. చట్నీ వచ్చాడు. ఏం చేస్తున్నారండి? అంటే ఆకలేసింది, అందుకే బజ్జీలు. ఇప్పుడు టైం ఎంత అనుకుంటున్నారు? ఎంత? 12:30 అవుతోంది. ఈ టైంలో ఎవరైనా తింటారా? తింటే మాత్రం అరుగుతుందా? నాకు బాగానే అరుగుతుంది. ఏంటండి ఇది వేళాపాలా లేకుండా? హెల్త్ ఏం అవుతుంది? కొంచెమైనా సెల్ఫ్ కేరింగ్ ఉందా మీకు అసలు? ఎన్నిసార్లు చెప్పాలి? ఒకసారి చెప్తే అర్థం కదా. అసలు హెల్త్ గురించి కొంచెం కూడా కేర్ లేదండి మీకు. ఏం మాట్లాడుతున్నావే? కింగ్ ఉండేది, తిండి బోటలు పెడితే మనమే ఫస్ట్ వస్తాం. కింగ్ అంట, కుంభకర్ణుడు ఫ్యామిలీ వీడు. ఏంటేదో తేడాగా ఉంది. ఏం నోరేనిదే, అప్పుడే కడుపులో తిప్పుతా ఉందే. ఏమైంది? ఛీ, ఏం చేసావంట? ఆలూ ఫ్రై చేశానండి. తీసుకురా తినేద్దాం. ఏమండి ఒకటండానేం అనుకోకండి. ఎప్పుడు తిండి 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 అంటుంటారు. ఎప్పుడైనా ఒక్కసారి నన్ను తిన్నామని అడిగారా మీరు? అదేంటే నేను అడగంత మాత్రం నువ్వు తినవా ఏంటి? మీకు తెలుసా నేను తిన్నాను లేదా అని? తిన్నామని అడగరు, పట్టించుకోరు, అసలు నాతో మాట్లాడరు. ఏంటండి ఎప్పుడు ఆ వంట చెయ్యి, ఈ వంట చెయ్యి, ఈ తిండి చెయ్యి, ఆ తిండి చెయ్యని. ఎప్పుడు అదేనా? అసలు ఒక అమ్మాయికి ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? అసలు ప్రేమగా ఎప్పుడన్నా తినిపించారా మీరు? ఏమైనా అంటే ఆర్డర్ పెట్టుకోమంటే చాలు, హోమ్ ఫుడ్ హెల్దీ అంటారు. ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు తింటే అది మాత్రం హెల్దీనా? పోనీ చూసుకుని తినండి అంటే మాత్రం నాకు వంటలు చేయడం ఇష్టం లేదేమో అనుకుంటారు మీరు. ఎలా అండి ఇలా అయితే చెప్పండి. అది కాదే, నాకు తిన్నంటే ఇష్టం, తినాలనిపిస్తుంది. ఏం చేయమంటావు? తినండి, లిమిట్లో తినండి, నన్ను కష్టపెట్టకుండా తినండి. నేను కూడా 24 గంటలు వంటింట్లో కూర్చోలేను కదా, అర్థం చేసుకోండి. అర్థమైందా? అర్థమైంది. సర్లే, 5 రకాల వంటలు చేసేదానివే, ఈరోజు నుండి 2-3 చేయి చాలే. నీకోసం నేను కూడా అర్థం చేసుకుంటా. ఛీ, మీకు చెప్పడం నా బుద్ధి తక్కువ, నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. తిండిపోతు మొహమాట, తిండిపోతు మొహమాట. ఛీ, వీటికంటే కుంభకర్ణుడు నయమేమో. ఛా, వేతవ జీవితం. ఏంటో ఆకలేస్తుంది, ఏదైనా ఆర్డర్ పెట్టుకుందాం, ఇచ్చేసేలా లేదో.